గం గణపతయే నమః. వినాక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఆ ఆదిదేవుడు సంకటహరుడు అయినటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క రక్ష తయారు చేసుకునేటువంటి విధానం నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇది ఒక తావీజు రూపాన్ని మీరు తయారు చేసుకుని మీరే స్వయంగా దీన్ని చేసుకుని ధరించవచ్చు. దీని వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అని అంటే, మీకు ఎంతో కాలంగా ఏదైనా సరే దీర్ఘకాలికంగా మీరు పదే పదే ఆ యొక్క సమస్య నివారించుకోవటానికి కానీ, లేదు అంటే ఒక పని కోసం మీరు పదే పదే ప్రయత్నిస్తున్నారు అనుకోండి, అది విఫలమవుతోంది. మీకు కార్యం అనేటువంటిది జరగట్లేదు. అనుకున్నటువంటి ఏ పనులు కూడా జరగట్లేదు. వాటిలో అడ్డులు ఏర్పడుతున్నాయి, విఘ్నాలు ఏర్పడుతున్నాయి, సంకటాలు ఏర్పడుతున్నాయి. మరి వీటిని అవన్నీ కూడా తొలగించేటువంటి వాడే ఆ యొక్క విఘ్నేశ్వరుడు అనమాట. అయితే అంతేకాకుండా ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక నూతనమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని మీరు ప్రారంభించాలనుకుంటున్నారనుకోండి. అంటే ఉదాహరణకి వ్యాపారం పెట్టడం కానీ, లేదంటే ఇంటర్వ్యూలకి వెళ్ళడం కానీ, ఏదైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం పార్టిసిపేట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో ఒక మీటింగ్లకి అటెండ్ అవ్వడం కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి పనులు మీరు ప్రారంభించాలి అని అనుకుంటున్నా కూడా, లేదు అంటే ఎన్నోసార్లు మీరు ప్రయత్నించినటువంటి పనులు ఏమీ కూడా అవ్వట్లేదు అనబడేటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, అలాగే దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారనుకోండి, అంటే క్లారిటీ అనేటువంటిది రావట్లేదు, ఏం చెయ్యాలి అనేటువంటిది మనకి పాలు పోవట్లేదు అనుకోండి. అటువంటి సమయాలలో మీకు క్లారిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. మీకు సరైనటువంటి మార్గం మీ అంతటి మీకే తెలుస్తుంది. మీరు అది తెలుసుకునేటువంటి విధంగా పరిసరాలన్నీ కూడా మీకు సహకరిస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఇంటా బయట కూడా సుఖము లేదు, సంతోషం లేదు, గొడవలు, చికాకులు, ఇటువంటి చింతలు, ఇటువంటి మనస్పర్ధలు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే కూడా ఇంటా బయట కూడా మీరు అనుకున్నటువంటి విధంగా అన్ని కూడా జరగడమే కాకుండా సుఖము, సంతోషము, ఆనందము, ప్రశాంతత అనేటువంటిది లభిస్తాయి. ఆ ఒక్క విఘ్నహరుడు, ఆ యొక్క సంకటహరుడైనటువంటి ఆ యొక్క గణేశుడి యొక్క అనుగ్రహము మనకు ఉన్నట్లయితే గనక సర్వము కూడా సాధ్యమే అని చెప్పి ఎన్నో వేద శాస్త్ర పురాణాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి యొక్క రక్ష స్వయంగా మీ అంతటి మీరే దీన్ని తయారు చేసుకుని ధరించేటువంటి పద్ధతి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఏదైనా సరే ఒక బుధవారం నాడు మీరు ఇది చేసుకోవచ్చు. ఒక బుధవారం నాడు ఉదయం పూట మీరు స్నానం పూర్తి చేసేసుకున్న తర్వాత మీ యొక్క పూజా మందిరంలో ఆ భగవంతుడు, ఆ వినాయకుడి యొక్క విగ్రహం కానీ, చిత్రపటం కానీ ఎదురుగుండా చక్కగా ఒక పీట కానీ, చాప కానీ, ఆసనం కానీ వేసుకొని కూర్చొని ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఉండవలసినటువంటి సామాన్లు చెప్తాను. భోజపత్రం అనేటువంటిది ఉండాలి. ఇది మనకి దగ్గరలో ఉండేటువంటి కొన్ని పూజా సామాగ్రి షాపుల్లో కూడా మనకి లభిస్తుంది. మీరు ఉండేటువంటి ప్రాంతంలో ఒకవేళ లేకపోతే గనక మీరు దీన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా ఒక భోజపత్రం అనేటువంటిది కొని తెచ్చుకోవాలి. కొని తెచ్చుకుని ఇప్పుడు ఈ యొక్క భోజపత్రం ఒక చిన్న ముక్కగా చింపి దాన్ని పక్కన పెట్టుకోండి. ఎంత సైజు ముక్క అనంటే ప్రత్యేకంగా ప్రమాణం ఏమీ అవసరం లేదు. దాన్ని మడిచి మనం తావీజులోకి ఇమిడిచి పెట్టుకోగలగాలి. ఆ విధంగా ఆ యొక్క సైజు భోజపత్రం అనేటువంటిది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. ఈ రెండిట్లో మీరు ఏదైనా చేయొచ్చు. ఏమిటి అంటే, ఒకటి ఎర్ర చందనము, లేదు అంటే కుంకుమ నీళ్లు. ఎర్ర చందనంతో చేస్తే ఇంకా విశేషంగా అద్భుతంగా బాగా పనిచేస్తుంది. ఎర్ర చందనం తెచ్చుకొని ఎర్ర చందనంలో ఒక 2 నీటి చుక్కలు వేసుకుని కలుపుకోవచ్చు. లేదు అంటే ఎర్ర కుంకుమ నీళ్ళుతో కలుపుకోవచ్చు. అంటే కుంకుమ వేసి కాస్త నీటి చుక్కలు వేసి చిక్కగా కలుపుకోండి. ఇప్పుడు కలిపినటువంటి ఈ యొక్క ఎర్ర చందనం యొక్క మిశ్రమం కానీ, ఈ యొక్క కుంకుమతో తయారు చేసినటువంటి దాన్ని కానీ, ఏదైనా సరే ఒక దానిమ్మ మొక్క యొక్క పొల్ల మీరు తెచ్చుకోండి. ఈ దానిమ్మ మొక్క యొక్క పొల్ల మనం తెచ్చుకొని ఈ యొక్క మిశ్రమంలో ముంచి ఈ యొక్క పొల్లతో ఆ యొక్క భోజపత్రం మీదన ఓం గం గణపతయే నమః అనబడేటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని మనం రాయాలి. ఈ యొక్క మంత్రము సాధారణమైనటువంటి మంత్రం కాదు, చాలా శక్తివంతమైనటువంటి మంత్రము. గణేశ పురాణంలో కూడా ఈ యొక్క మంత్రం గురించి చెప్పబడి ఉన్నదనమాట. ఎందరో దేవతలు ఉపాసించినటువంటి మంత్రం, ఎందరో మునీశ్వరులు ఉపాసించినటువంటి మంత్రం ఈ యొక్క గణేశ మంత్రం అనమాట. ఓం గం గణపతయే నమః. కాబట్టి ఈ యొక్క తారక మంత్రాన్ని ఈ విధంగా భోజపత్రం మీద మీరు ఈ యొక్క ఇంక్ అనేటువంటిది వాడి ఈ యొక్క పొల్లతోని మీరు దాని మీద రాయాల్సి ఉంటుంది జాగ్రత్తగా. ఈ యొక్క ఓం గం గణపతయే నమః అని మీరు రాస్తారు కదా, ఈ యొక్క మంత్రానికి పైన గణపతి యొక్క ఏకాక్షర బీజ మంత్రం రాయాలి. ఏమిటది? గం. ఇది గణపతి స్వామి వారి యొక్క ఏకాక్షర బీజ మంత్రం అనమాట.
గమ్ అని రాయాలి. దాని యొక్క కింద ఓం గం గణపతియే నమః అనబడేటువంటి విధంగా మీరు దీన్ని రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు దీన్ని రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆరిపోనివ్వాలి. ఇప్పుడు ఇంకొక ఉపాయం కూడా ఉంది. ఏమిటి అని అంటే, ఈ యొక్క భోజపత్రం మీద ఒక రెడ్ ఇంక్ పెన్ను, ఒక రెడ్ పెన్నుతో గమ్ అనబడేటువంటి బీజాన్ని రాసి దాని కింద ఓం గం గణపతియే నమః అని రాయాలి. రాసిన తర్వాత మీరు ఎర్ర చంద్రాన్ని ముద్దగా ఇలాగ చక్కగా కలుపుకొని, లేదు అంటే కుంకుమ నీళ్ళు కలుపుకొని ఆ యొక్క మిశ్రమాన్ని యొక్క మొత్తం భోజపత్రం అంతా కూడా పట్టించండి. అంటే చిన్న వేలుతోని దాన్ని తీసుకుని వేలుతో ఆ యొక్క భోజపత్రం మీద రుద్దండి. అంటే ఆ యొక్క భోజపత్రం మీరు మంత్రం అంతా రాస్తారు కదా రెడ్ పెన్నుతో, అది చక్కగా ఆ విధంగా రాసిన తర్వాత ఈ యొక్క మిశ్రమాన్ని 2 వేళ్లతో తీసుకొని ఆ యొక్క భోజపత్రం మీద చక్కగా అలకండి. ఈ విధంగా చేసేసిన తర్వాత దాన్ని ఆరిపోనివ్వండి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు కూడా కొంతమంది సందేహాలు అడుగుతారు, కాగితం వాడి చేసుకోవచ్చు అని. కుదరదు. భోజపత్రం మాత్రం కామన్. భోజపత్రం అయితే ఖచ్చితంగా ఉండవలసిందే, దాంతోనే చేయాలి. అయితే ఈ విధంగా ఇప్పుడు దాన్ని ఆరిపోనివ్వండి. ఈ విధంగా మంత్రం మీరు పుల్లతో రాసినా సరే, లేకపోతే రెడ్ పెన్నుతో రాసి ఈ యొక్క మిశ్రమాన్ని భోజపత్రం మీద అలికినా సరే దాన్ని ఆరిపోనివ్వండి. ఆరిపోనిచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క భోజపత్రాన్ని గణేశుడి యొక్క ముందర పెట్టండి. అంటే విగ్రహం కానీ చిత్రపటం ముందర కానీ పెట్టండి. పెట్టి ఇప్పుడు గణపతికి నమస్కారం చేసుకుని మీకు ఉండేటువంటి అన్ని సంకటాలు, అన్ని చింతలు, అన్ని చికాకులు అన్నీ కూడా తొలగిపోవాలి. అన్ని కార్యాల్లోని కూడా విఘ్నాలు తొలగిపోవాలి. అనుకున్నటువంటివన్నీ కూడా జరగాలి. అన్ని పనులు కూడా ముందుకు వెళ్ళాలి. దేని కొరకైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి నేను వెళ్తాను అవన్నీ కూడా విజయాన్ని నేను సాధించాలి. అలా నన్ను అనుగ్రహించు స్వామి అని గణపతికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతయే నమః ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు మీరు జపం చెయ్యాలి. ఈ విధంగా 108 సార్లు జపం చెయ్యాలి. జపము చేసిన దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ యొక్క భోజపత్రాన్ని తీసుకుని జాగ్రత్తగా దాన్ని మడత పెట్టేసేసి ఖాళీ తావీజులు అనేటువంటివి మనకి పూజా సామాగ్రి షాపులు అమ్ముతారు, లేదంటే ఆన్లైన్లోనైనా ఇది కూడా కొనుక్కోవచ్చు. ఈ విధంగా తావీజ్ కొనుక్కొని దానికి మూత అనేటువంటి తీస్తే వచ్చేస్తుంది ఖాళీ తావీజ్ అనమాట. ఈ భోజపత్రాన్ని చక్కగా చిన్నదిగా చిరిగిపోకుండా మడత పెట్టండి. నలిగిపోవడం అనేటువంటి దాని గురించి ఆలోచించద్దు. మీరు మడత పెట్టినప్పుడు నలుగుతుంది, కానీ చిరిగిపోకుండా చూసుకోండి. జాగ్రత్తగా మడత పెట్టేసి ఈ యొక్క తావీజ్లోకి ఇమిడి చేసేసి చక్కగా మూత అనేటువంటిది పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీనికి ఎరుపు రంగు యొక్క తాడు కానీ లేకపోతే నలుపు రంగు యొక్క తాడు కానీ ఎక్కించుకోండి. ఎక్కించుకున్న దాని తర్వాత అప్పుడు దీన్ని మీ యొక్క కుడి చేతికి కట్టుకోవచ్చు, లేదంటే మెడలోనైనా కట్టుకోవచ్చు. ఆడవాళ్ళైనా సరే మీ యొక్క కుడి చేతికైనా కట్టుకోవచ్చు, లేదంటే మెడలోనైనా సరే కట్టుకోవచ్చు. ఈ విధంగా దీన్ని ధరించిన దగ్గర నుంచి కూడా మీరు ప్రత్యేకంగా పాటించాల్సినటువంటి నియమ నిష్టలంటూ ఏమీ కూడా ఉండవు. ప్రతిరోజు కూడా మీ యొక్క నిత్య జీవితం యథావిధిగా ఉందో అదే విధంగానే కొనసాగించవచ్చు. కానీ బుధవారం నాడు మాత్రం మద్యపానం, ధూమపానం, మాంసాహారం తినటం వంటివి చెయ్యకూడదు. ప్రతి బుధవారము కూడా ఈ విధంగా దాన్ని ధరించండి. ఇప్పుడు మీరు అనుకున్నటువంటి పనులకి మీరు ప్రయత్నం చేయండి, సఫలమవుతాయి. ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళండి, అవన్నీ కూడా విజయం అనేటువంటిది సాధిస్తారు. ఇంటా బయట సుఖ సంతోషాల ఆనందం అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా 41 రోజుల పాటు దీని యొక్క ప్రభావం ఉంటుంది. 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క తావీజుని తీసి ఏదైనా సరే ప్రవహించేటువంటి నది, చెరువు, సముద్రంలో పారవేసేయచ్చు. లేదు అని అంటే ఏదైనా సరే ఒక చెట్టు మొదల్లో మీరు దీన్ని పారవేసేసి మళ్ళీ కొత్తది తయారు చేసుకోవచ్చు. లేదు అని అంటే ఈ యొక్క తావీజు యొక్క మూత తీసి భోజపత్రాన్ని బయటికి తీసి మళ్ళీ ఇంకొక కొత్త భోజపత్రంతో మళ్ళీ ఇదే ప్రక్రియని తయారు చేసుకుని మళ్ళీ మంత్రజపం చేసుకుని మళ్ళీ అదే తావీజులకు మీరు ఇమిడిచి మళ్ళీ దీన్ని ధరించవచ్చు. మరి తీసేసినట్టు యొక్క పాత భోజపత్రాన్ని ఏదైనా సరే ఒక చెరువు, నది, సముద్రం, లేదంటే ఏదైనా సరే ఒక చెట్టు మొదల్లో దీన్ని పారవేసేయచ్చు అనమాట. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము, ఆ యొక్క గణపతి యొక్క రక్ష మీకు ఉంటాయి. అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి ఉంటాయి ఈ యొక్క రక్ష మీరు ధరించడం వలన. సర్వే జనాశికిన భవంతు. శివార్పణమస్తు. ఓం గం గణపతయే నమః. అందరికీ కూడా విన్నపము, ఈ సంవత్సరము 2026వ సంవత్సరము జూలై 3వ తారీఖు శుక్రవారం నాడు సంకటహర చతుర్థి. ఆ సంకటాలు నివారించేటువంటి ఆ యొక్క సంకటహరుడికి ఇష్టకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు ఈ యొక్క సంకటహర చతుర్థి. స్వయంగా ఆ యొక్క గణేశుడే చెప్పి ఉన్నాడు, ఎవరైతే నన్ను ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు ప్రార్థిస్తారో, పూజిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళకి ఉండేటువంటి అన్ని రకములైనటువంటి సంకటాలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ కూడా తొలగింపచేస్తాను అని చెప్తారు. కాబట్టి ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు మేము ఈ యొక్క సంవత్సరమున జూలై 3వ తారీఖు వచ్చేటువంటి ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు సామూహికంగా మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరిట లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది నిర్వహిస్తున్నాము. రంగరంగ వైభవంగా చక్కగా ఎటువంటి లోటుపాట్లు కూడా లేకుండా ఈ యొక్క హోమం అనేటువంటిది మేము నిర్వహిస్తున్నాం అన్నమాట. కాబట్టి
భక్తులు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మీకు కనిపిస్తున్నటువంటి మా యొక్క వాట్సాప్ నంబర్కి సంకటహర చతుర్థి అని మీరు మెసేజ్ పెట్టినట్లయితే గనక మీకు ఈ యొక్క హోమానికి సంబంధించి పూర్తి వివరాలు అనేటువంటిది మీకు పంపించడం జరుగుతుంది. తద్వారా మీరు దక్షిణ అనేటువంటిది సమర్పించవచ్చు. ఒక 805 రూపాయలు దీనికి దక్షిణగా మీరు సమర్పించవలసి ఉంటుంది. అప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, అలాగే మీ యొక్క పోస్టల్ అడ్రస్ అని తీసుకుంటాము. తద్వారా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మేము నమోదు చేసుకుంటాము. అప్పుడు ఈ యొక్క హోమం అంతా కూడా జూలై 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మా యొక్క యూట్యూబ్ ఛానల్ జ్ఞాన అక్షయంలో లైవ్లో జరిపించబడుతుంది. లైవ్లో మీరు అందరూ కూడా వీక్షించవచ్చు. మీ యొక్క గోత్రం పేర్లు అనేటువంటి మీరు వినొచ్చు. మీ యొక్క గోత్రం పేర్లు అనేటువంటి మేము ఇక్కడ చెప్పి సంకల్పించి ఆ యొక్క గణపతికి ప్రార్థన చేసి ఈ యొక్క హోమం అనేటువంటిది మీ యొక్క తరపున మేము జరిపిస్తామన్నమాట. ఈ విధంగా హోమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూజింపబడినటువంటి గణపతి స్వామి వారి యొక్క అక్షతలు, అలాగే గరిక, అలాగే హోమం భస్మము, అలాగే ఇప్పుడు ముందుగా నేను చెప్పినటువంటి యొక్క గణపతి స్వామి వారి యొక్క రక్ష ఏదైతే ఉందో అది స్వయంగా మేమే తయారు చేసి గణపతి స్వామి వారి యొక్క పాదాల వద్దన ఉంచి ఈ యొక్క ద్రవ్యాలన్నీ కూడా మీకు మీ యొక్క పోస్టల్ అడ్రస్కి కొరియర్ ద్వారా పంపించడం అనేటువంటిది జరుగుతుంది. భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.